బంగ్లాదేశ్లో పరిస్థితి చేజారుతోంది. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బంగ్లాదేశ్లోని మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. అంతేకాదు హిందూ దేవాలయాలు, ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 4 హిందూ దేవాలయాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఢాకాలోని ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ను ధ్వంసం చేశారు. హింసాకాండ కారణంగా సుజానగర్లోని హిందూ కుటుంబాలకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్లోని కందిపరా జిల్లా వరత్లోని కాళీ ఆలయంపై కొందరు దాడికి దిగారు. దేవాలయంలో విగ్రహాలను ఛాందసవాదులు పగలగొట్టారు. ఆలయంలో ఉంచిన కొన్ని విగ్రహాలను బయటకు విసిరేశారు. బొగురా జిల్లాలో అనేక హిందూ మైనారిటీల ఇళ్లను తగులబెట్టారు. పిర్గచ్చా ప్రాంతంలో హిందూ దేవాలయాలపై కూడా దాడులు జరిగాయి. వాహనాలను కూడా నిప్పుపెట్టారు. నోఖాలి ప్రాంతంలో ఆలయంపై కూడా దాడి జరిగింది. ఆలయాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులు భయంతో క్షణక్షణం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తమపై దాడులను ఆపాలని, తమను రక్షించాలని కోరుతున్నారు హిందువులు. ఇదే ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకి ప్రాణభయంతో ఇండియాకి వచ్చిన షేక్ హసీనాను ప్రస్తుతము భారతదేశ అధికారులందరూ కూడా సేఫ్ గా సీక్రెట్ ప్లేస్ లో ఉంచారు. ఈ మధ్యాహ్నం ఆర్మీ హెలికాప్టర్ బంగ్లాదేశ్ నుంచి నిన్న ఢిల్లీ శివార్లోని ఇండియన్ ఎయిర్ బేస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఆమెని భారత్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అధికారి కూడా కలిసిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి నేరుగా ప్రస్తుతము ఎవరు కూడా ఐడెంటిఫై చేయని ఒక రక్షణ ప్రదేశంలో కూడా ఆమెను ఉంచారు. రాత్రి లేట్ నైట్ కూడా ఆమె డిన్నర్ చేశారు. అరౌండ్ 9 గంటలకి ఆమె రాత్రి తన డిన్నర్ ని కూడా ముగించుకున్నారు. ఆమె ప్రస్తుతము బ్రిటన్ నుంచి కూడా తన బ్రిటన్ ని ఆశ్రయం కల్పించాల్సిందిగా కూడా కోరింది. కానీ ఇప్పటి వరకు బ్రిటన్ నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం అయితే భారతదేశం కూడా ఎలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎలాంటి ఆమెని ప్రెషర్ తీసుకురావాలి అనేది ఉద్దేశంలో కూడా లేదు. ఆమె ప్రస్తుతానికి ఆమె మానసిక స్థితి కూడా ఒక్కసారిగా కూడా 15 ఏళ్ల పాటు ఆమె ప్రధానిగా ఉండి ఒక్కసారిగా అల్లరిముక్కలు దాడులు చేయడం, దేశవ్యాప్తంగా స్వయంగా ఆమె ఇంటికే నిరసనకారులు తెగపెట్టడం కూడా ఇదంతా ఇప్పుడు ఆమెకు కాస్త సమయం కూడా ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా డిసైడ్ అయింది. ప్రస్తుతం ఆమె ఇండియాలో సేఫ్ జోన్ లోనే ఉన్నారని కూడా చెప్పుకోవాలి. అయితే బంగ్లాదేశ్ లో పరిస్థితులపై భారత్ లో అప్రమత్తమై నిన్న రాత్రి ప్రధాని మోదీ హై లెవెల్ రివ్యూ మీటింగ్ కూడా జరిపారు. బంగ్లాదేశ్ లో పరిస్థితితో పాటు ఇటు కేంద్ర మంత్రులు, అటు రక్షణ శాఖ మంత్రులతో పాటు వేరే అధికారులతో కూడా వేరుగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై వాళ్ళతో చర్చించారు. ప్రధాని నివాసంలో కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అలాగే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. షేక్ హసీనాకు రక్షణతో పాటు సరిహద్దుల్లో సైన్యం మోహరింపు, హిందువుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రధాని అధికారిక నివాసం గండ్బాన్ ను కూడా ముట్టడించిన విషయం తెలిసిందే. అక్కడ విధ్వంసం కూడా సృష్టించారు. ఆమె ఇంట్లో, ఆమె గదిలో, ఆమె బెడ్రూమ్ లో కూడా వెళ్లి అక్కడ ఆకతాయిలో ఆమె బెడ్ పైన పడుకోవడాలు, అలాగే అక్కడ విలువైన వస్తువుల్ని కూడా తీసుకెళ్లడాలు, అవన్నీ కూడా మనం విజువల్ లో కూడా చూసాము. షేక్ హసీనా దేశం దాటి పారిపోయిన వార్తలు తెలుసుకున్న నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పచ్చ జెండా ఊపుతూ సంతోషం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు ఏమో అల్లరి మూకలు చెలరేగిపోతున్నారు. షేక్ హసీనా గుర్తులు లేకుండా కూడా నిన్నంతా కూడా రాత్రి కూడా మనం చూసాం విజువల్ లో. ఆమె తండ్రి విగ్రహాలను కూడా గ్యాస్ కట్టర్లతో పూసి కూడా పగలగొట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. ప్రస్తుతము ఈ రోజు పరిస్థితి తీసుకుంటే చిట్టగాంగ్లో దుండగులు 6 పోలీస్ స్టేషన్ల ధ్వంసం చేసి పెట్టారు. ప్రస్తుతం హిందువులకు రక్షణ లేకుండా కూడా ఉందని చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ లో నిన్న కూడా మనం చర్చించుకున్నాము. 2 కౌన్సిలర్లను కూడా అక్కడ చంపేశారు. 2 కౌన్సిలర్లను చంపడమే కాకుండా ఇస్కాన్ కి చెందిన దేవాలయం హరే కృష్ణ హరే రామ మందిరాన్ని కూడా
ధ్వంసం చేశారు. దాంతో పాటు దుర్గా అమ్మవారి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. నిన్న రాత్రి మనము ఒళ్ళు గగురు పుట్టించి ఒక వీడియో విజువల్ కూడా చూసాం. మనం నిన్న ఒక కుటుంబం, ఒక హిందూ కుటుంబము ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా మెయిన్ డోర్ కి అడ్డు పెట్టి ఎవరు నిరసనకారులు ఆగంతకులు లోపలికి రాకుండా కూడా, అల్లరిముక్కలు రాకుండా కూడా వాళ్ళు అరుస్తూ దయచేసి రక్షించండి, దయచేసి రక్షించండి అన్నా కూడా వినకుండా కూడా రాళ్లు రుబ్బుతూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడ హిందువుల పరిస్థితి చాలా భయానకరమైన పరిస్థితి ఉంది. దాదాపు 100 కుటుంబాలు కూడా ఇప్పటికే అక్కడ చిక్కుకున్నాయి బంగ్లాదేశ్ లో. దీనిపైన ప్రభుత్వము ప్రస్తుతం వాటిపైన కూడా చర్చిస్తోంది. ప్రస్తుతానికి దౌత్య అధికారులు, బంగ్లాదేశ్ లో ఉన్న దౌత్య అధికారులు ఎవరు కూడా ఇండియాకు రాలేదు, వారు అక్కడే ఉన్నారు. సో దీనిపైన కూడా అక్కడున్న అధికారులతో కూడా చర్చిస్తున్నారు హిందువుల రక్షణ గురించి. నిన్న రాత్రి కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేకంగా హిందువుల రక్షణ సంరక్షణ గురించి సమావేశం కూడా నిర్వహించారు. ప్రస్తుతము ఈ బంగ్లాదేశ్ లో మాత్రము హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కూడా చెప్పుకోవాలి. ముందుగా అనుకున్నట్టు కిట్టగాంగ్ లో దుండగురు 6 పోలీస్ స్టేషన్లు ధ్వంసం చేసి మొత్తం పోలీస్ స్టేషన్లను కూడా తగలబెట్టారు. పోలీసులకే రక్షణ లేని పరిస్థితిలో కూడా లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్న ఉన్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఆయుధాలు, బుల్లెట్లతో పాటు వివిధ పరికరాలను కూడా దోచుకెళ్లారు. అంతేకాకుండా అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు ఇల్లు అధికారులు లక్ష్యంగా తీసుకుని కూడా ప్రస్తుతము అక్కడ దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆందోళన విపరీతంగా అయిపోయింది. జనాలు వీధుల్లోకి వచ్చేసి కూడా అంటే అక్కడ బంగ్లాదేశ్ లో ప్రస్తుతము షేక్ హసీనా పాలన అనేది ఒక నియంతృత్వ పాలన కొనసాగించిందని, ఇప్పుడు ఫ్రీడమ్ దొరికింది మా అందరికీ అని కూడా ఆందోళన ప్రజలతో పాటు ఆందోళనకారులు కూడా వీధుల్లోకి వచ్చి ప్రస్తుతం అక్కడ వేడుకలు జరుపుకుంటున్నారు. చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ పరిధిలోని చంద్రగావ్, పటేంగా, కోటేవాలి, అక్బర్ షా, భారతలి పోలీస్ స్టేషన్లపై కూడా దాడులు చేసి మొత్తానికి స్టేషన్లను కూడా తగలబెట్టారు. మరోవైపు ఏమో బంగ్లాదేశ్ లో విద్యార్థులు, నిరసనకారులు ఇంకా ఎక్కువైపోయాయి. అక్కడ ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ నిరసన ప్రస్తుతము ప్రభుత్వాన్ని ఎనిగో ప్రధానమంత్రి రాజీనామా చేసి వెళ్ళింది. సైన్యం బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతము సైన్యమే ప్రభుత్వాన్ని నడపాలంటూ కూడా వారు ఒక ప్రకటన ఇచ్చారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన నోబెల్ గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉండేలా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు చేయాలని కూడా స్టూడెంట్ ఆర్గనైజ్డ్ డిస్క్రిమినేషన్ SAD అనేది కూడా ఒకటి పెట్టుకున్నారు. ఆ SAD అనే దాన్ని పెట్టుకొని ఎడ్యుకేషన్ కూడా నడుపుతున్నారు. దీనికి ప్రధాన నాయకుడు నయీద్ ఇస్లాం కూడా కీలక ప్రకటన చేశారు. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ లో ఒక అన్సర్టెనిటీ అయితే నెలకొని ఉంది వైశాలి. అయితే ఇక్కడ అఖిలపక్ష సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది కదా, మరి ఈ సమావేశంలో బంగ్లాదేశ్ కి సంబంధించి ఏ అంశాలపై చర్చించారు, ఏ అంశాలు చర్చకొచ్చాయి? ప్రస్తుతం అక్కడ అందరూ అఖిలపక్ష సమావేశంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అడిగినట్టు కూడా తెలుస్తోంది మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు. దీంట్లో ISI ఏజెంట్లో పాకిస్తానీ హస్తం ఉందా, లేకపోతే ఎవరైనా విదేశీ శక్తుల హస్తం ఉందా అనేది కూడా రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు కూడా సమాచారము. మొత్తానికి ఇప్పటికీ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు మిగతా అధికారులందరూ కూడా దీనిపైన రివ్యూ చేస్తున్నారు. అసలు దీని వెనకాల ఎవరి కుట్ర ఉంది, ఎందుకంటే అకస్మాత్తుగా ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఉన్న బలంగా తట్టబెట్ట సరుపుకొని ఒక చాపర్ లో రావడము, వేరే దేశాన్ని ఆశ్రయంలో ఉండడము, అలాగే ఒక్కసారిగా కూడా దేశంలో మొత్తం శాంతి భద్రతల సమస్య ఏర్పడము, అధికారులు వచ్చి ఇమ్మీడియట్ గా వెళ్లిపోవాల్సిందిగా కూడా ప్రధానిని ఆదేశించడం కూడా రీసెంట్ టైమ్స్ లో ఇది మొదటిసారిగా అని కూడా చెప్పొచ్చు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు అధికారులందరూ కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా మూలాల్లోకి వెళ్లి కూడా దీనిపైన ఇప్పటికే శోధించడం మొదలు పెట్టారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక 2 రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంది వైశాలి. అయితే ప్రస్తుతానికి షేక్ హసీనా ఇంకా ఇండియాలోనే ఉన్నారు కదా, మరి ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వము ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలనుకోవట్లేదు షేక్ హసీనా పైన. ఆమె ఉన్న మానసిక స్థితి దృష్ట్యా ఇప్పుడు ఆమె పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా ఆమెని డిసైడ్ అయ్యి ఎక్కడికి వెళ్లాలనేది కూడా పూర్తి స్వేచ్ఛను కూడా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఇప్పుడు ఆమెకే విడిచిపెట్టింది. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు ఆమె బ్రిటన్ ని కూడా ఆశ్రయం ఇవ్వాల్సిందిగా అడిగారామే. కానీ ఇప్పటికీ కూడా బ్రిటన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ప్రస్తుతం ఆమె భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.